అద్భుతమైన గాజాను శ్మశానంలాగా మార్చేసిన ఇజ్రాయెల్ దృష్టి ఇప్పుడు వెస్ట్ బ్యాంకు మీదకు మళ్లింది. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలన్నిటినీ తొంగలో తొక్కి ఆ ఆక్రమిత ప్రాంతంలో అధిక భాగం మింగేయడానికి ఇజ్రాయెల్ సిద్ధపడుతోంది. వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనియన్ల భూములను ప్రభుత్వ ఆస్తిగా మార్చివేసే ఈ కుట్ర మీద ఐక్యరాజ్య సమితి ఆవేదనను, ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది. అరబ్ దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సైతం ఇజ్రాయెల్ మంత్రివర్గ నిర్ణయాన్ని ఖండించింది. స్వతంత్ర పాలస్తీనా ఆశని, ఆకాంక్షని సమూలంగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటి. ఇజ్రాయెల్, పాలస్తీనాలు ఇరుగుపొరుగుగా వర్ధిల్లాలన్న ఆలోచనలను తుంచేయడానికి, ఆ తరహా ప్రతిపాదనలు ఇకపై బలపడకుండా చేయడానికి ఇజ్రాయెల్ వేసిన ఎత్తుగడ ఇది. స్వతంత్ర పాలస్తీనా ఆకాంక్షకు పునాది వంటి వెస్ట్ బ్యాంకులోని అత్యధిక ప్రాంతాలను ఇజ్రాయెల్ రాజ్యం తన ఆస్తిగా మార్చేయడానికి ఈ కొత్త దారి వెతుక్కుంది. తమ భూముల మీద యాజమాన్య హక్కును రుజువు చేసుకోవాల్సిన బాధ్యత పాలస్తీనియన్లదే. వారు తాతల కాలం నాటి భూమిని తమదిగా నిరూపించుకోలేని పక్షంలో అది ఇజ్రాయెల్ ప్రభుత్వ వశమవుతుంది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, ఇజ్రాయెల్ మధ్య 1993లో జరిగిన ఓస్లో ఒప్పందం ప్రకారం ఆక్రమిత వెస్ట్ బ్యాంకును A-B-Cలుగా విభజించి పాలస్తీనా అథారిటీకి ఆయా ప్రాంతాలపై పాలనాపరమైన అధికారాలను కల్పించారు. సి కేటగిరీ కిందకు వచ్చే 60% భూభాగంపై నియంత్రణ కూడా వాస్తవానికి పాలస్తీనా అథారిటీకే దక్కవలసి ఉండగా దాన్ని ఇజ్రాయెల్ తన నియంత్రణలోనే ఉంచుకుని సర్వ హక్కులు చెలాయిస్తోంది. 60 ఏళ్లుగా భూ క్రయ విక్రయాలను, నిర్మాణాలను ఇజ్రాయెల్ దాదాపుగా నిలిపివేసిన కారణంగా ఈ ప్రాంతంలో ఇప్పటివరకు పాలస్తీనియన్లు జరిపిన లావాదేవీలన్నీ అనధికారికమే అవుతాయి. వారసత్వాన్ని, ఆస్తి హక్కుని నిరూపించే డాక్యుమెంట్లు అధికుల వద్ద లేకపోవడంతో పాటు వారిలో వారు చేసుకున్న రాతకోతల ఒప్పందాలు కూడా చెల్లవు కనుక అక్రమ నిర్మాణాలన్న పేరిట వాటిని కూల్చివేయడానికి ఇజ్రాయెల్కు అవకాశం దక్కుతుంది. అనేక తరాలుగా అనుభవిస్తున్న భూమి మీద తమ హక్కును అత్యధిక శాతం పాలస్తీనియన్లు నిరూపించుకోలేని స్థితి. అదంతా ప్రభుత్వ వశం అవుతుంది. ఏరియా సి పూర్తిగా ఇజ్రాయెల్ అధీనంలో ఉన్నందున ఇజ్రాయలీల సెటిల్మెంట్లు కూడా ఇక్కడే అధికం. పాలస్తీనియన్ల మీద ప్రభుత్వ బలగాలతో పాటు ఇజ్రాయలీలు కూడా విరుచుకుపడి ప్రతి ఏటా వేలాది మందిని అక్కడి నుంచి తరిమి కొట్టడం రివాజు. ఓస్లో ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఈ ప్రాంతంలో ఇజ్రాయలీలను స్థిరపరిచే కార్యక్రమం క్రమంగా సాగి నెతన్యాహు అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత వేగం పుంజుకుంది. ఇజ్రాయెల్ దాష్టికాలకు తట్టుకోలేక ఇక్కడి నుంచి పారిపోయిన వారు, ఉన్నవారు కూడా తమ కాళ్ల కింద భూమి తమదేనని నిరూపించుకోలేని స్థితిలో ఉండడం ఇజ్రాయెల్కు అంది వచ్చిన వరం. పాలస్తీనియన్లను తరిమికొట్టడం, ఉన్నవారికి ఎటువంటి హక్కులు, అనుమతులు ఇవ్వకపోవడం, మరోపక్క ఇజ్రాయలీలను తెచ్చి అక్కడ స్థిరపరిచి వారికి అన్ని అనుమతులు ఇవ్వడం ద్వారా వెస్ట్ బ్యాంకును వశపరుచుకునే వ్యూహం అమలవుతోంది. గాజా మారణకాండ తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ వినా మిగతా ప్రపంచమంతా ద్విదేశ సిద్ధాంతాన్ని కాస్తంత గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో అటువంటి ఆలోచనలకు ఊనిక లేకుండా చేయడం నెతన్యాహు లక్ష్యం. పాలస్తీనియన్ల నుంచి ఇలా భూమిని ప్రభుత్వపరం చేసుకుని ఆ తర్వాత దాన్ని ఇజ్రాయలీలకు కట్టబెట్టేందుకు, కొత్త ఆవాసాలను సృష్టించేందుకు ఆయన వాడబోతున్నారు. కనీసం 100 ఏళ్ల వారసత్వాన్ని అరబ్బులు రుజువు చేసుకోవాల్సి ఉండగా యూదులు మాత్రం యథేచ్ఛగా ఆ భూములను ఆక్రమించుకోగలుగుతారు. ఇక జనావాసాలు లేని పెద్ద పెద్ద ప్రాంతాలను ప్రభుత్వం నేరుగా తన ఖాతాలో రాసుకోవడం సరే. ఈ కొత్త భూ ఆక్రమణ విధానం ద్వారా వెస్ట్ బ్యాంకులో 50% భూభాగాన్ని ఇజ్రాయిల్ వశపరుచుకోగలదని మీడియా విశ్లేషణ. నెతన్యాహు తెలివితేటలు చూసి బోర్డ్ ఆఫ్ పీస్ సృష్టికర్త ఎంత మురిసిపోతున్నారో మరి.